గీ ముచ్చట తెలవంగానే అప్పో సప్పో చేసన్న ఓ 6-10 దినాలకు సరిపోను మందు బీరు బాటిల్ తెచ్చి పెట్టుకుంటారేమో. రేపటెల్లుండి బోనాల పండుగ కాబట్టి గీ కార్యం పెట్టుకుంటారేమో అనుకునేరు. పండుగున్నా లేకున్నా గీ వార్త తెలవంగానే వైన్స్లు బార్ల బాట పడతారు పక్కా. ఏమన్నా ఆఫర్లు పెట్టబోతుర్రేమో అని బగ్గా ఆశపడేరు. కథ ఏరే నడుస్తుంది. సీసాలకు సీసాలు బీర్లు బాటళ్లకు బాటళ్లు మందు గుంజేటోళ్ళు జర మంచిగినాలకి ముచ్చట చెప్పునే మందు మహారాజుల జేబులకు తూట్లు పెట్టబోతుంది సర్కారు. అవు రేట్లు పెంచుతారట మళ్ళా 108 నుంచి 10 రూపాయలు పెంచే కోపున్నదట. అంటే బీర్ల మీద అల్కగా 15 నుంచి 20 రూపాయలు గుంజబోతుర్రు అన్నట్టు. ఇల్వగల్ల మందుకు సుత దాని రేటును బట్టి 110 రూపాయలు పెంచుకుంటా పోతూనే ఉంటారు. అన్నిటి రేట్లు పెరిగినాయి, మందు తయారు చేసుడు మాతో అయితలేదు, ఇప్పుడు ఉన్న రేట్లకే మందు సప్లై చేయలేకపోతాను, జర రేట్లు పెంచే ఎగుమతి చేయరు అని మందు కంపెనీలు సర్కారును కోరితే సరేగా ముచ్చటేందో చూడురని ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని వేస్తే వాజీవే రేట్లు పెంచితేనే కుదురుతుందని రిపోర్ట్ తయారు చేసిరట. ఇక ఫైల్ మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ సంతకం పెట్టిండంటే ఆకాంచెల్లి వైన్స్లు బార్లలో తాగేటోళ్లకు తనలాట మొదలైతేనే ఉంటది అన్నట్టు ఎక్సైజ్ డ్యూటీ సుత పెంచే ఆలోచన చేస్తున్నట సర్కారోళ్ళు. 4 ఏళ్ల కింద కార్ సర్కార్ 160 రూపాయలున్న బీర్ బాటిల్ మీద 30 రూపాయలు పెంచి 190 చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇంకో 20 దాకా పెంచబోతుంది. అంటే లైట్ బీర్ కు 200, స్ట్రాంగ్ బీర్ తాగాలంటే అల్కగా 210 రూపాయలు చదివించుకోవాల్సి వస్తుంది. ఇది వైన్స్ల రేటే. బార్లకు పోతే ఇంకో 30 ఎక్కువనే గుంజుతారు. రేట్లు పెరిగినాయని వాళ్ళు అడుగుడు ఇల్లు పెంచుడు మంచిగానే ఉన్నది కానీ అదే రేట్లు పెరిగినాయని పని చేసే కాడ జీతాలు పెరిగాయి, కూలికి పోయిన కాడ కూలి పెంచరు కదా సార్లు. ఎటు చేసి పేదల జేబుకించి మందు కంపెనీలకు సర్కార్ గాళ్ళ పెట్టలకు మర్రాల్సిందే. చేలు అట్లెట్ల రేట్లు పెంచుతారని మందు మహారాజుల తరపున కొట్లాడేటోళ్ళు ఎవ్వరు ఉండరు. రేట్లు పెరిగినాయని రందితో ఇంకో 2 పెగ్గులు ఎక్కువనే గుంజుతారు కానీ తాగే కాడ తగ్గరు కాక తగ్గరు. అట్లుంటది మరి మనోళ్ళతోని.